సో కాబట్టి మనమైతే మళ్ళీ ఏదో అడుగుతున్నాం మైన్క్రాఫ్ట్ అనమాట. సో అది కూడా చాలా రోజైతే అవుతుంది సో ఆడే. సో ఈ వీడియో అయితే కొంచెం చిన్న అయితే ఉంటుంది. సో లేచి కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో యాక్చువల్లీ మనమైతే ఆడి చాలా రోజులు అయితే అవుతుందన్నమాట. సో నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేను. సో మీకు కూడా తెలుసు. సో నిన్నటి నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో అది కొంచెం అనేసి కొంచెం బిజీగా అయితే అయిపోయాను. సో అందుకనేసి కానీ మాత్రం పెడతాను వీడియోస్. సో ఏంటంటే నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. సో ఫస్ట్ అయితే మనమైతే నిద్రకైతే వెళ్ళాం అండ్ అక్కడ ఏం చేయాలో ఐడియా అసలు అర్థమే కావట్లేదు నాకు. సో మనం బ్లేజ్ రాడ్ని చంపాలి కానీ మనమైతే మొత్తం ప్రిపేర్గా లేము. సో అందుకనేసి దానికోసము ఫస్ట్ అయితే మనకు ఒక మ్యాన్షన్ అయితే కావాలి ఉండాలని. సో ఒకటి ఈ సీక్రెట్ రూమ్లోనే ఉంటున్నాం మనం చాలా రోజుల నుంచి. అందుకనేసి ఒక మ్యాన్షన్ బిల్డ్ చేయాలనేసి నా ప్లాన్ అనమాట. సో అంతే, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవాళ లావా ఇంకా వాటర్ అయితే తీసుకుంటాను. సో ఈరోజు అయితే 2 నార్మల్ ఫామ్స్ అయితే వేస్తాను, 2-3 నార్మల్ ఫామ్స్ అయితే వేస్తాను. అండ్ ఇంకా టైంపాస్ ఇంకా ఈరోజు ఎపిసోడ్లో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తాను కదా. సో ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఐరన్ ఫామ్ చేద్దాం అనుకున్నాను, వీడియో కూడా తీశాను. కానీ నాకు నేమ్ ట్యాగ్ అనేది ఉంటాయి కదా. సో అక్కడ చేశాను. ఏదైతే ఇక్కడ యానిమల్స్ని తెచ్చి ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ ఏ యానిమల్ లేదు. అండ్ ఇక్కడ నేనైతే ఐరన్ ఫామ్ అయితే వేసాను. ఇక్కడ కింద అయితే బెడ్ సెట్ కొంచెం రెడీ అయితే వేసాను. కానీ ఒక చాలా అంటే చాలా నెగిటివిటీ ఏంటంటే మన ఈ విలేజ్లో ఒక్క విలేజర్ కూడా లేడు, జస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే చాలామంది విలేజర్స్ జాంబీ లోపల చనిపోయారు. సో ఓకే, ఇంకా ఏం చేయగలం, ప్రతి ఒక్కరు చనిపోయారు విలేజర్స్. అండ్ నేను ఇంకా 3 ఉన్నాము. సో మనమైతే ఈరోజు చిన్న ఫార్మ్స్ అయితే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. అంటే ఈ విలేజ్ నుంచి కొంచెం దూరంగా నా హార్సీతోనైతే చేస్తున్నాను అనమాట. సో హార్సీని తీసుకొని అంటే వేరే విలేజెస్ని కోసం చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ ఇల్లు కొంచెం బాగాలేదు, కొంచెం అప్గ్రేడ్ అయితే చేద్దాం ఇల్లుని. ఓకే, ఇప్పుడు మీదున్న రూఫ్ మొత్తం అయితే తీసేసాను. ఎందుకంటే కొంచెం అగ్లీగా అయితే ఉంది. ఎందుకంటే మన హార్స్ని అలా అగ్లీ దగ్గర పెట్టి వేస్ట్ అనమాట. సో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మొత్తం పక్కన సైడ్కి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. అండ్ నేను ఇక్కడ మీరు అనొచ్చు విలేజెస్ని రిప్రొడ్యూస్ చేయొచ్చు కదా బ్రో అంటారు, కానీ ఇక్కడైతే ఒక్క పొటాటో కూడా లేదు అసలుకి. సో విలేజెస్ వచ్చేదే పొటాటోస్ నుంచి. అండ్ ఒక్క పొటాటో కూడా లేదు ఇక్కడ. సో పొటాటోస్ అన్నీ అయితే అయిపోయాయి, ఒక్కటి కూడా లేదు. అండ్ జస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు. జాంబీస్ అన్నీ స్పాన్ అయ్యి విలేజెస్ అందరిని చంపేశాయి. సో అందుకనేసి నేనైతే రిస్క్ తీసుకోవద్దనుకుంటున్నాను. చాలామంది అయితే చనిపోయారు. ఎందుకంటే దీనికన్నా నేను రాకముందు కూడా ఇలానే అయింది అనుకోండి. ఎందుకంటే అప్పుడు కూడా బెడ్స్ అయితే లేవు. అండ్ ఒక పెద్ద తప్పు చేసాను కదా నేను. ఏంటంటే బయట అయితే ఒక బెడ్ పెట్టాను. సో దానివల్ల విలేజెస్ అందరూ బయటనే ఉంటారు. దానివల్ల ఒకరు నిద్రపోయే లోపల ఇంకోరు నిద్రపోయే లోపల జాంబీస్ వచ్చి వేసేసుకునే వీళ్ళని. సో అది పెద్ద ప్రాబ్లమే, కింద పడినాయంట్రా. ఓకే, సొల్లంతా ఆపి ఫస్ట్ అయితే మనమైతే ఈ ఇంటిని అయితే కంప్లీట్ అయితే చేద్దాం. అండ్ వేరే విలేజ్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఒకవేళ అక్కడ చాలా విలేజెస్ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ ఈ టూర్ ఎక్స్ప్లోర్ అయ్యేంత వరకే నేనైతే ఇక్కడ పెడుతున్నాను. సో చాలా బాధపడుతుంది మన హార్సీ, అందుకనేసి. సో భైరవా నీకు నేను ఉన్నాను రా, ఓకేనా భైరవా? ఒకరోజు భైరవ అంటాను, ఇంకో రోజు ఏమో అది ఇది అంటాను. నాకు అసలు అర్థమే కావట్లేదు, మర్చిపోయాను. సో ఈరోజు నుంచి నేను చెప్తున్నాను గైస్, మన హార్స్ పేరు అయితే భైరవ మాత్రమే. సో ఒక్కొక్కసారి నేను తీవ్ర అంటాను కానీ మర్చిపోయా అంటాను, కానీ భైరవ ప్రసర శౌర్య భాగవా. యాక్చువల్లీ దివరా అని పెట్టాను కానీ మీకు ఎవరికి నచ్చలేదు, అందుకనేసి తీసేసి భైరవ అయితే పెట్టాను. ఓకే, కొంచెం ప్రూఫ్ అయితే ఓపెన్ చేస్తాను భైరవ అని కోసము. సో ఇక్కడ నుంచి
ఇలా పెట్టి ఈ రూఫ్ నుంచి గాలి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని లోపలే ఉండు. బయటకు రాక చిన్న భైరవా మీదకి వస్తుంది కదా ఇందాక మీద పడేది. ఓకే అండ్ ఇంకా ఇక్కడ ఇంకొన్ని డిజైన్స్ అయితే వేయచ్చు. అండ్ ఓకే గాయ్స్ రాత్రి అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే తొందరగా వెళ్ళైతే నిద్రపోతాను. మళ్ళీ నన్ను కూడా జాంబీలు వేసుకుంటాయి అనుకోండి. సో నాకు ఎక్కువ నచ్చలేదు మాత్రం క్రీపర్ అనమాట. ఎందుకంటే క్రీపర్ అండ్ స్కెలిటన్స్ ఇద్దరు వాళ్ళు క్రీపర్ వచ్చి పేలితే ఎంత డ్యామేజ్ అవుతుంది. జాంబీనే కొంచెం నయంరా. ఓకే గాయ్స్ ప్రస్తుతానికి మా వీడియో ఇదే భైరవ వాళ్ళ ఇల్లు అయితే ఎట్లా అయితే ఉంది. సో తర్వాత ఇప్పుడు ఆయన అప్గ్రేడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడైతే నేను అన్లిమిటెడ్ వాటర్ ట్యాంక్ అయితే చేశాను. అండ్ సో వాట్ ఇస్ దిస్? అంకుల్ ఎవర్రా మీరు? ట్రేడరా? ఓకే ఎమరాల్డ్ 5 ఎమరాల్డ్కి రే అది ఇక్కడ ఉంది కదరా. నీకు ఇట్లా కాదురా చెప్పరా నీ మొఖాల వచ్చి మొత్తం స్కామ్ చేద్దాం అనుకున్నాను. స్కామ్ 1992 2024 ఇస్తున్నారా స్కామ్? మీలాంటి ఇంత ఇట్లా కోరుతున్నారు గాయ్స్. వీరుడు సూర్యుడు లామ దగ్గర పడిపోవద్దు. ఓకే సంతా లీడ్ దొరికింది. ఇది హార్సీకి అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేనైతే ఒక స్టోన్ ఫామ్ అయితే చేయాలనుకుంటున్నా గాయ్స్. ఎందుకంటే నేను ఒక మ్యాచ్లో అయితే బుల్ చేద్దాం అనుకున్నాను కదా. సో ఒక క్యాజువల్ లాగా మ్యాచ్ అయితే బుల్ చేస్తాను. సో దానికోసం మనకి చాలా స్టోన్ అయితే అవసరం. సో కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ స్టోన్ ఫామ్ చేస్తాను. సో అది ఎలా పనిచేస్తా కూడా ఇప్పుడైతే చెప్తాను మీకు. సో చాలా కొంతమందికి అయితే తెలియదు ఎలా పనిచేస్తుంది. సో వాళ్ళకైతే చెప్తాను నేను ఇప్పుడు. దర్శనాలకి శశ్వే ఇంకే అడుగుడు అంటే మీరు సర్వైవల్ వల్ల కూడా చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క దగ్గర వర్క్ అయితే అవుతుంది. సో ఇదేమి ల్యాగ్ కాదు, ఇదేమి బగ్ కాదు. సో ఇది ఒక ఫీచర్ అనుకోండి. సో ఇది బగ్ కూడా కాదు, ఎందుకంటే అసలు మైక్రోసాఫ్ట్ స్టోరీయే కంటిన్యూ అయ్యేది ఇట్లా. సో యాక్చువల్లీ రియల్ లైఫ్లో కూడా ఒకవేళ మీరు కనుక ఇలాంటి కాబుల్ స్టోన్ చేయాలంటే స్టోనింగ్ అదే వాటర్ ఇంకా లావా అని 2 మిక్స్ చేయాలి. సో ఇక్కడైతే కింద వాటర్ కింద ఒకటైతే హోల్ అయితే పెట్టాలి. అండ్ చూసారా సో ఇక్కడ లావాకి సింగిల్ అయితే పెట్టండి అండ్ వాటర్కి 2 అయితే కింద పెట్టండి. అండ్ లావా అయితే మూసేయండి ఫర్ సేఫ్టీ పర్పస్. ఎందుకంటే ఇలాంటి యానిమల్స్ వస్తాయి అండ్ మనం కూడా తెలియకుండా ఒక్కొక్కసారి అందులో పడిపోయామే పిల్ల చచ్చిపోతాం అప్పుడు అంతే చచ్చుడే. అండ్ ఓకే బాగానే పనిచేస్తుంది స్టోన్ ఫామ్ అయితే బాగానే పనిచేస్తుందిరా. ఓకే సూపర్. ఓకే గైస్ అండ్ నెక్స్ట్ ఈరోజు గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే నేనైతే చేయబోతున్నాను వీట్ ఫామ్ అనమాట. సో యాక్చువల్లీ మన దగ్గర ఫుడ్ అయితే ఎక్కువ లేదు. సో అందుకనేసి సో బ్రెడ్ కూడా తక్కువైతే అయిపోతుంది. చూడండి 58 ఉన్నాయి, 64 నేను మొత్తం కలెక్ట్ చేసుకుని అయితే వచ్చాను అనమాట. 64 ఇక్కడ గడ్డిని వీక్కుంటా. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే వాటర్ అయితే వేయాలి. సో ఇది హోతోనైతే పెట్టాలి. హోతోనే వస్తే ఇట్లా అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ పోసి ఇక్కడైతే వాటర్ పోసి అండ్ ఇక్కడైతే మొత్తం సీడ్స్ అయితే సాప్లింగ్స్ అయితే పెడదాం. అండ్ అయిపోయిందిరా. సో ఓకే గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన 1 అవర్ అవుతుంది అండ్ మన వీట్ ఫామ్ కూడా అయితే అయిపోయింది అనమాట. సో వచ్చే లోపల నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ అయితే చాలా చిన్నగా ఉంది అండ్ కొంతమందికి అయితే నచ్చదు అనుకోండి. సో యాక్చువల్లీ నాకు తెలుసు మీకు నచ్చదని, ఎందుకంటే ఇందులో ఏం చేయలేని ప్రోగ్రెస్ అయితే చేయలేను. అయినా కూడా కొంచెం అయితే అప్డేట్ అయితే అయ్యామన్నమాట ఈ ఎపిసోడ్లో. ఏనా వరదలు వానలు వస్తున్నాయి పదండి అనుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే పక్క అయితే మీరైతే చూడాలి. సో మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాయి. సో ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే మరి.